దశాబ్దాల జర్నలిజాన్ని గుట్టల్లో పాతిపెట్టేశాడు. విలువలను కొండల కింద కప్పెట్టేశాడు. వాస్తవాలను 2000 ఎకరాల్లో గొయ్యి తీసి పూడ్చేశాడు. అతనికి బాబు పిచ్చి ఎంతలా ముదిరిందంటే ఆ గుట్టల్లో మొలిచిన పిచ్చి మొక్కలే నయం సార్. బాబు గారంటే అతనికి అంత పిచ్చి సార్. అతనికి చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద కట్టబెట్టిన 2000 ఎకరాలపై ఒట్టు సార్. అతనికి జగన్ అంటే ద్వేషం. గుట్టల్లో అతని సామ్రాజ్యం కింద నలిగిపోయిన పల్లె జనం జీవితాలపై ఒట్టు సార్. చంద్రబాబు అంటే అతనికి గజ్జి, తామర, దురద, జాలిం లోషన్. ఫిలిం సిటీ గుట్టల్లో గుట్టుగా కట్టుకున్న అతని రాజసౌధం మీద ఒట్టు సార్. చంద్రబాబును ఎలాగైనా సీఎంను చేయాలని ఈ వయసులో తహతహలాడిపోతున్నాడు. దానికోసం అతను ఏం చేయడానికైనా, ఏం రాయడానికైనా, ఎంత విషం చిమ్మడానికైనా, ఎంత దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. 87 ఏళ్ల వయసులో ప్రతిరోజు నిద్రలో బాబు బాబు నా చంద్రబాబు అంటూ అతను పెట్టే కలవరింతలు ఆ గుట్టల్లో రీసౌండ్ అయి వినిపిస్తున్నాయి సార్. అతని పేరు రామోజీ. అతను ఈరోజు తన పచ్చపత్రికలో ఏం రాశాడంటే, రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు దాటిపోయిందట. ఏపీ అప్పుల వేట చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోందట. అయ్యా రామోజీరావు గారు, నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. మద్యం పైన రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్లు అప్పు తెచ్చిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. రాష్ట్రం అప్పు 4,42,000 కోట్లు మాత్రమే అని ఆర్బీఐ చెప్పింది నువ్వు వినలేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. బాబు చేసిన అప్పుల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. నిజం చెబితే నీ తల, చంద్రబాబు తల 1000 ముక్కలు అయిపోతుందనే శాపం మీకుందా లేదా? ప్రజల రక్త మాంసాలతో అక్రమ వ్యాపారం చేసే మీరు మీ శరీరంలోని రక్త మాంసాలపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, అప్పుల్లో తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 2, 2023 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పులు 4,42,00,000 కోట్లేనని ఆర్బీఐ చెప్పిందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 3, మద్యం పైన 50,000 కోట్లు అప్పు చేశారని అడ్డంగా రాశావు. 15,000 కోట్లు కూడా లేదని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 4, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 3,29,000 కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 5, 5 ఏళ్లలో దాదాపు 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి పరారైంది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 6, విద్యుత్ సంస్థల్ని 68,600 కోట్ల అప్పుల్లో ముంచి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 7, రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద 12,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 8, 5 ఏళ్లలో 1,62,000 కోట్లు ఖర్చు వివరాలు కాగ్గుకు అందకుండా మాయం చేసింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 9, కాగ్ అడిగితే 51,000 కోట్లకు లెక్క చెప్పి 1,11,000 కోట్ల వివరాలు మాయం చేసింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 10, బాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 15.3% ఉంటే నేడు కేవలం 12.4% ఉందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. ఈ ప్రశ్నలన్నిటికీ రామోజీ, చంద్రబాబు ఇద్దరూ సమాధానం చెప్పాలి.